హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు వారణాసి వంటిల్లు. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్, బాగున్నారా? మేడ మీదకి వచ్చాను. ఇదిగోండి మా మేడ మీదకి వచ్చాను. ఎందుకు వచ్చాను మీకు చూపిస్తాను. ఇదిగోండి ఎందుకు వచ్చాను చెప్పనా? ఇదిగో దీనికోసం వచ్చా. కనిపిస్తుందా? రేగిపళ్ళు పచ్చడి చేశాను. చాలా బాగుంటుంది, సూపర్గా ఉంటుంది. ఫుల్ వీడియో మన ఛానల్లో ఉంది, తప్పకుండా వాచ్ చేయండి. వాచ్ చేసి ఎలా ఉందో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మంచి మంచి హెల్తీ రెసిపీస్ అన్నీ కూడా మన వారణాసి వంటిల్లు ఛానల్లో ఉన్నాయి, తప్పకుండా చెక్ చేయండి, సపోర్ట్ చేయండి. ఈ పచ్చడి అయితే సూపర్ టేస్టీగా ఉందండి. ఎండలో పెట్టడానికని వచ్చానమాట. రేగిపళ్ళు పచ్చడి చేసిన తర్వాత కాసేపు ఎండ దెబ్బ తగిలితే ఫ్రిడ్జ్లో పెట్టకుండా కూడా మామూలుగా ఇంట్లో విడిగా నిలవ ఉంటుందన్నమాట. ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా, విడిగా స్టోర్ చేసుకోవాలి అనుకున్నా కూడా ఎండ దెబ్బ తగిలితే దానికి ఎటువంటి ఇబ్బంది ఉండదన్నమాట. ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుంది. ఇలాంటి ఎండలో పెట్టుకునే అవకాశం లేని వాళ్ళు ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. బయట అయితే కొన్ని రోజులే నిల్వ ఉంటుంది, ఎక్కువ రోజులు నిల్వ ఉండదు. అయితే నేను పెట్టింది ఒక అరకిలో పళ్ళు పెట్టానమాట. ఈ అరకిలో పళ్ళు 2 రోజులకు అనిచ్చిస్తాము. అంత ఇష్టం అనమాట మాకు రేగిపళ్ళు పచ్చడి అనేది. చూడండి, దగ్గర నుండి చూపిస్తా. ఇదిగోండి ఎలా ఉంది, కలర్ఫుల్గా ఉంది కదా. టేస్ట్ కూడా అలాగే ఉంటుందండి, సూపర్గా ఉంటుంది. జ్యూసీ 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 రేగిపళ్ళ పచ్చడి మీలో ఎంతమంది చేస్తారో కామెంట్ చేయండి. ఎంతమందికి ఇష్టమో కూడా కామెంట్ చేయండి. ఇదిగోండి పచ్చిమిరపకాయలు అలా నోటి తగులుతూ ఉంటే సూపర్గా ఉంటుందన్నమాట. చూసారుగా రేగిపళ్ళు పచ్చడి ఎలా ఉంది? నచ్చిందా? నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.